సంగ్రామసింహుడు మనపై దండెత్తి వచ్చాడు. అనంత సేనా వాహినితో రాజధానిని ముట్టడించున్నాడు. ఈ సమయంలోన అస్త్ర సన్యాసం. ఈ శాంతి బావుటాలు మన దేశాన్ని రక్షించగలవా? దేశం గతి ఏమవుతుందో ఆ ఇంట కూడా చూద్దాం. మహారాజా, వింతలకు వినోదాలకు ఇది సమయం కాదు. ఆ సంగ్రామసింహునికి సంగ్రామంలోనే బుద్ధి చెప్పాలి. అనుగ్రహించండి. రక్తపాతం మాకు ఇష్టం లేదు. ఎక్కడ అధికార దుర్మధాంధుడు అహంకారవత్తనుడైన ఆ మర్యాద రామన్న ఎక్కడ? యుద్ధానికి సిద్ధంకమని వర్తమానం పంపితే తీరికలేదని మాకు తేలిక సమాధానం పంపుతారా? ఈ సంగ్రామసింహుడు అంటే సామ్రాట్ సంగ్రామసింహులో వారికి స్వాగతం. ఇవే మా మంగిడి. నీవేలా మర్యాద రామన్నవు? అవును, నేనే. చాలా శ్రమపడి వచ్చినట్టున్నారు. మేము వచ్చింది కూర్చోటానికి కాదు, యుద్ధానికి. యుద్ధమా? ఎవరితో? రామన్న, ఏమిటా పిచ్చి ప్రశ్న? ఇప్పటికైనా సవ్యంగా సమాధానం చెప్పు. చేత కాదని చేతులు జోడించి సామంతుడు అవుతావు, లేక యుద్ధానికి సిద్ధమవుతావు? సామ్రాట్, యుద్ధం అన్న మాట మేము ఏనాడో మర్చిపోయాం. మాకు కావలసింది శాంతి. ఈ మాత్రం దానికి ఎందుకంత తిరుగుడు? బంధు చేసుకుని సామంతులుగా ఉంటామని సూటిగా చెప్పరాదు? ఇలా యుద్ధాలు చేసి ప్రాణాలు తీసే బదులు కావలసిందేదో స్నేహంగా అడగరాదా? బంగార మాధనమా, ఏం కావాలి? రావడం తప్పడం అంటే సహించం కాదు. బ్రతుకుతామంటే ప్రాణాలైనా ఇస్తాం. నువ్వు ఇచ్చేవాడవు, మేము పుచ్చుకునేవాళ్ళమునా? కూడా ఆ సంగతి నీకు ఇంకా తెలియదు. అజపొల గజపొల బీజపొల సీతల గర్వం కర్వం కావించి అపరాధనం చేయాలనిపించుకున్నాం. అందుకుంటే నిన్ను నీ దేశాన్ని ఒక క్షణంలో సర్వనాశనం చేయగలం. ఎవరిని పాలిస్తారు, ఏం తింటారు? చివరకు మీకు మిగిలేది మాతో పోరాడే శక్తి లేక నీటి వాక్యాలు శాంతి సందేశాలు చదువుతున్నావా? తిరిగి పంట. సామ్రాట్, ఇది పిరికితనం కాదు, చరిత్ర చెబుతున్న సత్యం. అంగవిహీనులై అనాథులై ఆకలి మంటలతో అల్లాడే ప్రజలు అహర్దిశను మిమ్మల్ని శిక్షిస్తూనే ఉన్నారు. ఆ ఉసురు మీకు తగలదా? రామన్న, ఒక మనిషిని చంపితేనే హంతకుడని శిక్షిస్తున్నారు. యుద్ధాల పేరుతో కొన్ని కోట్ల మందిని చంపే మీరు హంతకులు కారా? అయినా బ్రతికించే శక్తి లేని మనకు చంపే అధికారం ఎవరిచ్చారు? రామన్న, మాకు ప్రేమించడమే కానీ ద్వేషించడం తెలియదు. పాపం, మీరు యుద్ధాలు చేసి జీవితంలోని మాధుర్యాన్ని మర్చిపోయారు. మాతో 10 రోజులు కలిసిమెలిసి ఉన్నది. అప్పుడు నిర్ణయిద్దాం, యుద్ధమో శాంతి. ప్రభువుల వారు మా తగు తీర్చారు. క్షమించండి, ఈ తగు ఏదో తీర్చి మాట్లాడుకుందాం. కూర్చోండి. ఏమిటి మీ తగు? ప్రభు, నా పేరు భూషయ్య. నేను ఈ శేషయ్య గారి దగ్గర పొలం కొన్నాను. ఆ పొలం దున్నుతూ ఉంటే నాగలికి తగిలి భూమిలో నుంచి విలువైన వజ్రాలు రత్నాలు దొరికాయి. వీటిని నేను ఇస్తానంటుంటే ఈ శేషయ్య తీసుకోనంటున్నాడు ప్రభు. ఎలా తీసుకోను ప్రభు? గట్టు పుట్ట చెట్టు చేమాతో సహా పొలాన్ని ఈ భూషయ్యకి అమ్మించాను. ఆ పొలంలో వజ్రాలు దొరికినా వడగళ్ళు దొరికినా అతనికే కదా ప్రభు. ప్రభు, ఆ భూమిపైన ఉన్నవే నాకు అమ్మాడు కానీ భూగర్భంలో దొరికింది నాది ఎలా అవుతుంది చెప్పండి? ఈ వజ్రాలు ఆ భూమిలో ఏ నాటి నుంచి ఉన్నాయో నాది కాని దాన్ని తీసుకుని నన్ను పాపం ముట్టకట్టుకోమంటారా? మరి నన్ను నరకంలో పడమంటారా? నేను అది తీసుకోను. నేను అంతకంటే తీసుకోను. నేను అసలు తీసుకోను. నాకు అక్కర్లేదయ్యా. నాకు అసలు నేను తాకలే, నాకు ఆశే లేదయ్యా. నాకు అసలు వద్దు. సామ్రాట్, ఇలాంటి తగు మీ రాజ్యంలో వస్తే మీరు ఎలా పరిష్కరిస్తారు? ఇలా వజ్రాలంటూ దొరికితే వద్దను వాదించుకునే వ్యక్తులే మా రాజ్యంలో లేరు. నిధి నిక్షేపాలంటూ దొరికితే వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తాం. భూషయ్య, నీకు పిల్లలున్నారా? నాకు ఒక కుమారుడు ఉన్నాడు. శేషయ్య, మరి నీకో? ఒక్క కుమార్తె ఉంది ప్రభు. అలాగా? అయితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఆ వజ్రాలు వాళ్ళకి ఇవ్వండి. అలాగే ప్రభు. శ్రీ 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 మర్యాద రామన్న గారు మంచితనంతో దానవుని కూడా దేవునిగా మార్చగలమని నిరూపించారు. మీ రాజ్యం రామరాజ్యం. మీ ఆశయాలు మా అందరికీ శిరోధార్యాలు. ఇంతకు ముందు మిమ్మల్ని శిక్షించాలని వచ్చాను, కానీ ఇక ముందు మీ దగ్గర శిక్షణ పొందడానికి వస్తాను. అయ్యయ్యో, ఎంత మాట! మన స్నేహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అదిగో
ఈ శాంతికి చిన్నాలుగా ఈ పావురాన్ని మీకు సమర్పిస్తుంది. స్వీకరించండి. హరిహరి నారాయణుడు